నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. ప్రభుత్వం ప్రకటించిన డిఏలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు కొంతమందికి ఆనందాన్ని ఇస్తే కొంతమందికి తీవ్ర అసంతృప్తిని తగిలిస్తున్న పరిస్థితి. అసలు ప్రభుత్వం బకాయిలు ఉన్న డిఏలని ఉద్యోగులకు డిఏలు ఇచ్చేటువంటి శక్తి ప్రభుత్వానికి ఉందా అనే విషయాలను పక్కన పెడితే, ఉద్యోగుల హక్కుగా భావించే డిఏలు అసలు ఎప్పుడు క్లియర్ అవుతాయి, వాళ్ళ ఏరియర్స్ మొత్తం ఎప్పుడు వస్తాయి, ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఏలపై ఉద్యోగులు ఏమంటున్నారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సీనియర్ రాజకీయవేత్త, రాజకీయాలు అనే దానికంటే ఉద్యోగుల నాయకుడిగా, టీచర్ల నాయకుడిగా గత కొద్ది సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఉద్యోగులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏలు కానీ, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ ఇస్తున్నాము అనేటువంటి ప్రకటన ప్రభుత్వం చేస్తుంది. మీరేమంటారు? ఉద్యోగులు ఏమంటున్నారు? అసలు వాస్తవంగా డిఏలు 4 డిఏలు బకాయిలు గత ప్రభుత్వం నుంచి అది కంటిన్యూ అయింది. 4 డిఏలు బకాయిలు. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో కానీ, తన ఎన్నికల హామీల్లో కానీ, మేము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు సంబంధించి డిఏలు, పిఆర్సి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి, కానీ ఇప్పుడు 16 నెలలు అయింది కూటమి ప్రభుత్వం. చెట్టు ఎట్టకేలకు ఉద్యోగులు, సంఘాలు అనే అసంతృప్తి ప్రకటించిన తర్వాత ఒక్క డిఏను ఇప్పుడు ప్రకటించింది. ఒక్కటి, అది కూడా అనేక రకాలైనటువంటి అసంబద్ధాలతో జీవో విడుదల చేసి, ఆ జీవో మీద కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు వెల్లడించాక ఆ జీవోని సవరణ చేసి కొత్త జీవోని విడుదల చేశారు. కాబట్టి విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన దానికి సూటిగా నా సమాధానం, 4 డిఏలు బకాయిలు ఉన్నాయి, డిఏ ఏరియర్స్ బకాయిలు ఉన్నాయి. ఇన్ని బకాయిలు ఉండగా కేవలం ఒక డిఏ విడుదల చేయటం అనేది ఉద్యోగులు అసంతృప్తితో కొనసాగుతూనే ఉన్నారు. సంతృప్తిగా లేదు. ఇంకో ముక్కలో చెప్పాలి అంటే గత ప్రభుత్వం అసలు ఇవ్వలేదు కదా, అసలు ఇవ్వని దానికంటే ఇది నయం అనే మాట దగ్గర కొంత సంతృప్తి చెందుతున్నారు. అందుకని ఉద్యోగస్తులకు సంబంధించి అసంతృప్తి కొనసాగుతూనే ఉంది అనేది నా సమాధానం. సార్, ఉద్యోగుల అసంతృప్తి పక్కన పెడితే అసలు ఉద్యోగులకి డిఏ ఏంటి అంటే, సామాన్య మానవుడికి ఏంటంటే, ఉద్యోగులకి శాలరీ ఇస్తున్నారు కదా ప్రభుత్వం, మళ్ళీ ఈ డిఏ ఏంటి, ఏరియర్స్ ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్. అది కూడా ఏదో ఉచితంగా ఇస్తున్నారా, అసలు ఎందుకు ఉద్యోగులకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉంటుంది. దీనికి అసలు మీరేం సమాధానం చెప్తారు? అసలు డిఏలు అంటే ఏంటి, ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, అసలు ఉద్యోగులు అవసరమా ఈ సమాజానికి? ఫస్ట్ క్వశ్చన్ అది కదా. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. ఇంతమంది అవసరమా అంటే ఆధునిక సమాజం ఏం చెప్తుందంటే అవసరమే అని చెప్తుంది. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో ఉన్న రాజకీయ నాయకులు అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు, వీళ్ళు రాజకీయ నిర్ణయాలు చేస్తారు. ఇదిగో ప్రజల కోసం ఈ పథకాన్ని మనం అమలు చేద్దాం. కానీ ఈ పథకాలు అమలు కానీ, రాజకీయ నిర్ణయాలు కానీ ప్రజల దగ్గరికి తీసుకెళ్లి అమలు చేసేటటువంటి శక్తి అది ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి విద్యాశాఖ గురించి లోకేష్ బాబు ఒక నిర్ణయం చేశాడు, విద్యామంత్రి అనుకున్నాం. రాష్ట్రంలో 1,80,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. గ్రామాన ఉన్నటువంటి పాఠశాలకి ఆయన చేసినటువంటి నిర్ణయాన్ని ఎవరు తీసుకెళ్తారు? ఉపాధ్యాయులే కదా. కాబట్టి ఫస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంటే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఈ సమాజంలో భాగం. రాజకీయ వ్యవస్థ చేసిన నిర్ణయాలు ప్రజలకు అందాలంటే వీళ్ళ అవసరం ఉంది. రెండో పాయింట్ ముఖ్యమైనది, రాజ్యాంగం ఉద్యోగులకి వీళ్ళకి కూడా కొన్ని హక్కులు ఇచ్చింది. రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 311 అని చెప్పేసి ఉంది, అంటే 311. ఆ 311 ఉద్యోగుల యొక్క జీతభత్యాలు ఎలా ఉండాలి, వాళ్ళకి డిఏలు ఎందుకు ఇవ్వాలి, అలా పిఆర్సీలు అంటాం మనం. పిఆర్సీ మనం ఎక్కువ చర్చ జరుగుతున్నాం, పే రివిజన్ కమిషన్ అంటాం. అది ఎందుకు ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి. కాబట్టి అందులో ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే 10 ఏళ్లకు ఒకసారి పిఆర్సీని నియమించాలి. 10 ఏళ్ళు అంటే పే రివిజన్ కమిషన్. ఇప్పుడు 8 అక్కడ నియమించబడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే 5 ఏళ్లకు ఒకసారి పే రివిజన్ కమిషన్ నియమించాలి అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి వాస్తవంగా ఇప్పుడు మన రాష్ట్రంలో 11 పే రివిజన్ కమిషన్లు వచ్చింది. 11వ కమిషన్ అయిపోయింది. 11వ పే రివిజన్ కమిషన్ యొక్క కాల పరిమితి 2023 జూలైతో అయిపోయింది. వెంటనే ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం 12వ పిఆర్సీ కమిషన్ ని నియమించాలి, అంటే పే రివిజన్ కమిషన్.
ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది అంటే 2023 జూలై అని చెప్పే కదా మీకు. 2024, 2025 జూలై అయిపోయి అక్టోబర్ వచ్చి అది 3వ ఏళ్ళలోకి అడుగుపెట్టి. కానీ ఇంతవరకు పే రివిజన్ కమిషన్ నియమించారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పే రివిజన్ కమిషన్ చైర్మన్ వేస్తా ఉన్నాం, చైర్మన్ వేసారు. కానీ ఆయనకు రూమ్ కూడా ఇవ్వలేదు. కానీ కూర్చుని పని చేయాలి కదా, అది అయిపోయింది. ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఈ కూటమి ప్రభుత్వం పే రివిజన్ సంబంధించినటువంటి కమిషన్ ఇంతవరకు వేయలేదు. కాబట్టి వాళ్ళ ఉద్యోగస్తులు ఇమీడియట్ గా కోరుతున్న ఒక మెయిన్ డిమాండ్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మనం అర్థం చేసుకోవాల్సింది మెయిన్ డిమాండ్ 12వ వేతన సంఘాన్ని నియమించాలి. ఇమీడియట్ గా 12వ వేతన సంఘాన్ని నియమించాలి. ఆ సంఘం నియమించేలోగా ఐఆర్ అంటాం, అంటే ఇంటర్మ్ రిలీఫ్ ఒక 29% ప్రకటించాలని ఎక్కువ మంది ఉద్యోగులు కోరుతుంది. డిఏ ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. కానీ ఎక్కువ మంది వాళ్ళ ఉద్యోగులు కోరుతుంది ఏంటంటే, మాకు చాలా నష్టం జరుగుతుంది, 2 ఏళ్ళు దాటిపోయింది, 11వ వేతన సంఘంలో కూడా మాకు అన్యాయం జరిగింది. కాబట్టి 12వ వేతన సంఘాన్ని ఆ చైర్మన్ ని వెంటనే నియమించాలి. అది నియమించి రిపోర్ట్ ఇచ్చే లోపల మాకు ఇంటర్మ్ రిలీఫ్ ని ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నారు. వాళ్ళ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ వీళ్ళ యొక్క మేజర్ డిమాండ్ 12వ వేతన సంఘాన్ని నియమించడం అనేది నేను దృష్టికి తీసుకొస్తాను. సార్ ఇప్పుడు పిఆర్సీ, ఇప్పుడు మీరు చెప్పిన 12వ పిఆర్సీ నియమించాలి, దాని తర్వాత సంగతి. ఇప్పుడు ఇచ్చినటువంటి డిఏలో ఎంతమంది ఉద్యోగులు, ఏ ఉద్యోగులు లబ్ధి పొందారు, ఎవరికి అసంతృప్తి ఉంది అసలు? ముందు ఇందాక మీ ప్రశ్నలో ఒక భాగమే చెప్పాను, డిఏ అంటాం. డిఏ అంటే డిఏ అంటాం కానీ చాలా మందికి దాని అర్థం లేదు. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్. డియర్నెస్ అలవెన్స్ తెలుగులో చాలా విచిత్రమైన పదం ఉంది దానికి, కరువు బత్యం అంటాం. కరువుతే కదా బత్యం ఇచ్చేది. అంటే ఇక్కడ ఇప్పుడు ఆ పదం వాడారు కానీ ఇప్పుడు అది సరైనటువంటి పదం కాదు. అంటే ఇక్కడ డిఏ అనేది ఎందుకు ఇస్తారంటే, మనకు తెలిసినటువంటి విషయమే, ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు ఒక చోట ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రతి ధరలు పెరుగుతా ఉంటాయి. మనందరికి తెలుసు ధరలు ఎప్పుడు కూడా పెరగడం తప్పితే తగ్గడం ఉండదు. ఎందుకంటే దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ద్రవ్యోల్బణం ఉన్న సమాజాల్లో ధరలు పెరగడం తప్పితే తగ్గటం ఉంటుంది. ఉదాహరణకి మోడీ జిఎస్టి తగ్గించేసాం, 2 స్లాబులకు తెచ్చేవాళ్ళం, కానీ ఏ వస్తువు ధరన్నా తగ్గటం మనం చూడలేదు. అంటే ఆచరణలో కొన్ని మోపెడ్లు కార్లు గీర్లు తగ్గినాయి, కానీ నిత్యావసర వస్తువులు కదా మనిషికి కావాల్సింది. కాబట్టి ధరలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ మేరకు ఉద్యోగులకి ఉపాధ్యాయులకు కూడా ఆ పెరిగిన మేరకు 6 నెలలకు ఒకసారి కరువు బత్యాన్ని లేక డిఏని ప్రకటించాలి. ఇది ఒక సిద్ధాంతంగా ముందుకు వచ్చింది. అది ఇవాళది కాదు, బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాడి నుంచి ఈ 6 నెలలకు ఒకసారి ఒక డిఏని ప్రకటించాలి. దేనికి అనుగుణంగా? పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా, పెరిగినటువంటి నిత్యావసర వస్తువులకు అనుగుణంగా, పెరిగినటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా. రేపు స్కూల్ ఫీజులు పెరుగుతూ ఉంటాయి పిల్లలకి, లేకపోతే బట్టల ధరలు పెరుగుతూ ఉంటాయి, లేకపోతే నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలి, లేకపోతే ఇంటి అద్దెలు పెరుగుతూ ఉంటాయి. ఈ పెరిగినాటికి అనుగుణంగా 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలనేది ఒక సిద్ధాంతం. అంటే దాంట్లో పర్సెంటేజ్ ఏమన్నా ఉంటుంది? పర్సెంటేజ్ ఉంటుంది. అంటే గతంలో డిఏలు ఇచ్చినవి అన్ని కలిపి 40% అయింది అనుకోండి. ఇప్పుడు కొత్త డిఏ మొన్న ప్రకటించి డిఏ 3.45%. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకు ముందు 40% ఉంటే ఇప్పుడు 43.45% అవుతుంది. అంటే ఆ మేరకు ప్రతి రూపాయికి 3.45% చొప్పున పెరుగుతా ఉంటుంది. నేను అడిగింది ఇంత పర్సెంట్ పెంచాలనే ఉన్న నిబంధన ఉంటుంది? అది నిబంధన ప్రభుత్వాలు ఉద్యోగులు తీసుకునే వాళ్ళకుండే చర్చలు, వాళ్ళకుండే సామరస్యపూర్వకమైన వాతావరణం. కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందండి మన రాష్ట్రంలో, మీరు అర్థం చేసుకోవాల్సింది కానీ ఎవరైనా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఉద్యోగుల సమస్యలు ఇవి వీలైనంత చర్చల ద్వారా సామరస్యం ద్వారా పరిష్కారం అయ్యి, అలాగే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా ఆయన పిఆర్సీ ఇచ్చాడు, సంతోషించాడు. కానీ తర్వాత కాలంలో అంటే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారం మీకు తెలుసు, ఆయన 11వ వేతన సంఘం బకాయిలు ఇవ్వలేదు, డిఏ బకాయిలు ఇవ్వలేదు, డిఏలు కూడా సక్రమంగా ప్రకటిస్తుంది. కాబట్టి దానివల్ల ఏమైందంటే చాలా విచిత్రమైనటువంటి విషయం అన్నమాట. ఈ బకాయిలు పేరుకుపోయి 22,000 కోట్లు చేరుకు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులు చెల్లించాల్సింది 22,000 కోట్లు. ఒకవేళ బకాయిలు అప్పుడు 28,000 కోట్లు. అప్పుడంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి అది మనం ప్రకటించింది కాదు. మీకు గుర్తుండి ఉంటుంది,
తెలుగుదేశం ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పయ్యావుల కేసు ప్రభుత్వం కొన్ని శ్వేతపత్రాలు ప్రకటించింది, గుర్తుంది కదా. ఆ శ్వేతపత్రాలు ప్రకటించిన దాంట్లో ఒక శ్వేతపత్రం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ. అందులో పయ్యావుల కేసు చాలా స్పష్టంగా మా మా డిపార్ట్మెంట్ 1,35,000 కోట్లు డబ్బులు కావాలి. ఇప్పుడు ఈ 1,35,000 కోట్లలో 22,000 కోట్లు కేవలం ఉద్యోగస్తులకు ఉన్నటువంటి బకాయిలు. ఏ బకాయిలు? పిఆర్సి బకాయిలు, డిఏ బకాయిలు, పిఎఫ్ అని ఉంటుంది ఉద్యోగులు, ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు, ఏపీజీఎల్ అని ఉంటుంది అంటే ఇన్సూరెన్స్, దాని బకాయిలు. ఈ బకాయిలన్నీ కలిపి 22,000 కోట్లు చేరుతుంది. ఎప్పటికి? 2024 జూన్ నాటికి, అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సార్ నాకు చిన్న డౌట్ సార్, దీంట్లో మీరు పిఎఫ్ బకాయిలు కూడా ఉన్నాయి అంటున్నారు. సాధారణంగా ఒక ప్రైవేట్ సంస్థ కానీ లేదంటే ఏదన్నా ఒక సంస్థ కానీ నెల నెల పిఎఫ్ కట్టేస్తుంటారు. కానీ ప్రభుత్వం ఉద్యోగులకి పిఎఫ్ కట్టకపోతే మరి పిఎఫ్ రేపొద్దున ఎలా అది మెచ్యూర్ అయ్యే టైంకి ఏ ఇబ్బందులు వస్తాయి? అది మీ ప్రశ్న ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం. అసలు పిఎఫ్ అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బు కాదు, అది ఉద్యోగస్తుడి జీతం గురించి నెల నెల కట్ అవుతుంది. నెల ఉదాహరణకి ఒక టీచర్ ఉన్నాయనుకోండి, అతని జీతం నుంచి నెలకు 2,000 3,000 కట్ అవుతుంది. అంటే ఉద్యోగస్తుడు దాచుకున్నాడు పిఎఫ్ రూపంలో, అది కూడా వాడేశాడు. వాళ్ళు ఇవ్వటం కాదు, వీళ్ళ డబ్బు కూడా వాడేశారు. వీళ్ళు దాచుకున్నటువంటి డబ్బును కూడా పిఎఫ్ ఏం చేస్తాడంటే ఒక 5 లక్షలు 10 లక్షలు పోగవుతుంది ఒక 10 ఏళ్ళు సర్వీస్ చేసి. అప్పుడు ఎంప్లాయీ గానీ టీచర్ గానీ ఏం చేస్తాడంటే పెళ్ళి అవుతుంటే, లేకపోతే ఏదైనా ఇల్లు కట్టుకుంటుంటే, లేకపోతే పిల్లోడిని ఏదన్నా ఐఐటీలో చేరిస్తే దానికి లోన్ పెట్టుకుంటాడు. అంటే 10 లక్షలు ఉంటే ఒక 5-6 లక్షలకి లోన్ పెట్టుకుంటాడు. అది అతనికి ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. అంటే పిఎఫ్ అనేది ప్రభుత్వం ఇచ్చేది కాదు, ఎంప్లాయీ దాచుకున్నటువంటి అతను అడిగినప్పుడు ఇవ్వాలి. ఆ పిఎఫ్ బకాయిలు ఇప్పుడు 5,000 కోట్లు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం అప్లై చేసిన పిఎఫ్ కూడా ఇంకా అట్నే ఉంది. కాబట్టి టోటల్ గా పాయింట్ ఏంటంటే, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 22,000 కోట్లు బకాయిలు. 22,000 కోట్లు ఎవరికి? ఉద్యోగస్తులకి, రకరకాల. సో వీళ్ళు ఏం భావించారంటే ఉద్యోగులు, జగన్మోహన్ రెడ్డి మనకి పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏమి బకాయిలు ఇవ్వలేదు, మనకి పిఆర్సీ వేయలేదు, రెండోది మనకి 1వ తారీఖు జీతం కూడా రాలేదు. మీకు తెలుసు కదా, 7వ తారీఖున 8వ తారీఖున 10వ తారీఖున వచ్చి. కాబట్టి బహుశా ఆ ఎలక్షన్ లో ఉద్యోగులు మూకోమ్మడిగా 90% కూటమికే ఓట్లు వేశారు. అది చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించాడు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లో ఈ లెక్క వేసినప్పుడు ఏ నియోజకవర్గంలో చేసినా 90% వాళ్ళకే వచ్చింది. దీంతో ఏమైందంటే కూటమి ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయింది, 17వ నెల నడుస్తుంది. కానీ ఈ 22,000 కోట్ల బకాయిలు ఇప్పుడు 28,000 కోట్లే చెల్లించకపోగా ఏవో కొన్ని పోలీసులు సరెండర్ లీవ్లు అని ఉంటాయి. పోలీసులకి సరెండర్ లీవ్ లేదు, వాళ్ళకి ఇంపార్టెంట్. ఆ పోలీస్ సరెండర్ లీవ్ లేదో ఒకటి ఇచ్చారు. ఇంకొక ఏదో బకాయిలు పిఎఫ్ బకాయిలు కొన్ని విడుదల చేశారు. ఆ విడుదల చేసే లోపల ఈ మళ్ళీ పెరిగిపోయింది. లాస్ట్ బడ్జెట్ సమావేశంలో మీకు గుర్తుంటుంది, బడ్జెట్ సమావేశాల్లో నాలాంటి వాళ్ళు అందరం కూడా మాట్లాడితే అప్పుడు ఒక 6,000 కోట్లు రిలీజ్ చేశారు. 6,000 కోట్లు రిలీజ్ చేశారు కాబట్టి 22,000 కోట్లు 6,000 కోట్లు పోతే 16,000 కోట్లు. కానీ ఇప్పుడు అవి మళ్ళీ పెరిగిపోయి ఇప్పుడు దాదాపు 26,000 27,000 కోట్లు బకాయిలు. కాబట్టి ఇవాళ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఎంప్లాయీస్ ఒకటి బకాయిలు చెల్లించమంటున్నారు. అయితే వాళ్ళు కూడా ఎంప్లాయీస్ సంఘాలు చాలా జెన్యూన్ గా ఉన్నాయి. జెన్యూన్ అంటే ఏంటంటే 26,000 కోట్లు ఒకసారి ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే ఇవ్వలేరని తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. వాళ్ళు ఒక 3 దఫాలు గాను ఒక 6,000 కోట్లు, ఒక 6,000 కోట్లు, ఒక 6,000 కోట్లు, ఓ నెలకు 2 నెలలకు ఆ రకంగా ఎందుకంటే నేను ఎంప్లాయీస్ యూనియన్ నాయకులందరితో కూడా మాట్లాడాను కాబట్టి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ బకాయిలు చెల్లించాలి ఇవాళ ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్ వెంటనే ఇమీడియట్ కోరుతుంది 12వ వేతన సంఘాన్ని నియమించాలి. 12వ వేతన. మూడో డిమాండ్ 12వ వేతన సంఘం తన నివేదిక ఇచ్చి ఇదంతా జరగడానికి 1 సంవత్సరం పడదు. ఈలోగా అయ్యారు అంటారు ఇంటర్మీడియట్ రిలీఫ్. అంటే మేము నష్టపోతున్నాం కాబట్టి మాకు తాత్కాలిక వృత్తి ప్రకటించండి అని అడుగుతున్నారు. కాబట్టి ఇవాళ ఉద్యోగులు కానీ వీళ్ళు కానీ కోరుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్లు ఈ 3. ఒకటి బకాయిలు, 2 12వ వేతన సంఘం, 3వది
ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించారు. ఈ లోపల గవర్నమెంట్ మొన్న అనేక చర్చలు చేసి మీరు చూశారు కదా, సంఘాలన్నింటినీ పిలిచి పయ్యావుల కేసు వీళ్ళంతా 4-5 గంటలు మాట్లాడి సారాంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఏదో ఒకటి చేద్దాం అని ఒక డిఏ ప్రకటించారు. సో ఒక డిఏ ప్రకటించడం వల్ల సంతృప్తి ఏమి ఏర్పడలేదు ఉద్యోగులకి, సంతృప్తి ఒక్క విభాగానికి కూడా ఏర్పడలేదు. రెవెన్యూ అందరికి కామన్ కదా, అందరికి డిఏలు అన్ని కామన్ కదా. అంటే అందరూ ఎంప్లాయీస్ ఒకటి కాదు కదా సార్. ఇప్పుడు టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మామూలుగా ఉదయం స్కూల్కి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి రావడం తప్ప వేరే వ్యాపకం ఉండదు. అంటే మనం అది కామెంట్ చేయొచ్చు లేదు, కానీ కొన్ని వర్గాలు కొంతమంది ఉద్యోగులకి అదనపు ఆదాయాలు ఉంటాయి. సో వాటిని మనం లెక్కలేంగా, ఎవరికి ఉంటుందో తెలియదు, ఎవరికి లేవో కూడా తెలియదు. అనేక మంది నిజాయితీగా పనిచేసే ఉంటారండి, అది ప్రతి విభాగంలో కూడా ఉంటారు. ఇప్పుడు కాదు, 20-30 ఏళ్ల క్రితం కూడా కొంతమంది నిజాయితీ పనులు ఉన్నారు, కొంతమంది కానీ వాళ్ళని తీసుకోలేం కదా మనం. ఇన్ జనరల్ మనం రాష్ట్ర ప్రభుత్వ విధానం ఎలా ఉందనేది మనం మాట్లాడాల్సింది. అలాంటిది జరిగినప్పుడు ఈ 1 DA వల్ల ఉద్యోగులు సంతృప్తి చెందలేదు. కనీసం 2 DAలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. దానికంటే ముఖ్యం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 12వ వేతన సంఘం చైర్మన్ ని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దాన్ని ప్రకటించాలనేది వాళ్ళు కోరుతున్నటువంటి ప్రధానమైన. మీరు పిఆర్సీ చైర్మన్ నియమించాలని చెప్పని కోరుతున్నారు. అసలు ఉన్న వాళ్ళకే, ఇప్పుడు నియమించిన వాళ్ళకే ఆఫీసులు లేవు, కార్లు లేవు, జీతాలు లేవు అంటున్నారు. ఇప్పుడు ఆ చైర్మన్ గారు నియమించి ఏం చేయాలి అంటే అట్లా కాదు కదా. ప్రభుత్వం అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మన కళ్ళ ముందు మనం చూసాం. ఏం చేశాడు? బటన్ నొక్కాడు, డిబిటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మీకు తెలుసు, నాకు తెలుసు. ఒకటో వాసం 2,70,000 కోట్లు నొక్కాడు మన కళ్ళ ముందు. నేను కూడా అనేక సమావేశాల్లో పాల్గొన్నాను. ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి ఆ తాలూకా వాళ్ళతో మాట్లాడితే మేమే గెలిచేది, ఎందుకంటే మేము 2,70,000 కోట్లు బట్టం నొక్కామని చెప్పి. కానీ ఓడిపోయాడు దారుణంగా. అంటే ఏంటి? ఏ కారణం ఏంటి అంటే సమాజంలో అనేక తరగతుల ప్రజలు ఉంటారు. పేదవాళ్ళు ఉంటారు, సంక్షేమ పథకాలు అవసరమైన వాళ్ళు ఉంటారు, అలాగే కారు వాహనర్లు ఉంటారు. కారు వాహనర్కి ఏం కావాలి? రోడ్డు బాగుండాలి, అంతే కదా. అలాగే మనకి ఉద్యోగస్తులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓ నిరుద్యోగికి ఒక ఫ్యామిలీకి బటన్ నొక్కాడు, కానీ వాళ్ళ ఇంట్లో నిరుద్యోగి ఉన్నాడు, వాడికి డిఎస్సి కావాలి, బటన్ కాదు కావాలి. 2,000-3,000 కాదు కదా. అసంతృప్తి. అంటే నువ్వు ప్రజలకు ఎన్ని చేసినా ఓడిపోయాడు. ఈ ప్రభుత్వం కూడా గుర్తించాల్సింది. అదే బాటలో వెళ్తున్నారు అడిగినవి కూడా. అంటే సంక్షేమ పథకాలు మేము వ్యతిరేకం కాదు, వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తున్నా. మీరు కాదు సార్, సాధారణంగా ఏ ప్రభుత్వం వచ్చినా ముందు వాళ్ళు చెప్తుంది ఏంటంటే సంక్షేమమే, మీకు ఇస్తాం అంటున్నారు. డెవలప్మెంట్ యాంగిల్ ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. నేను చెప్పేది అన్ని పథకాలు బటన్ నొక్కి ఏం జరిగింది? ఓటమి ప్రభుత్వం దానిలోంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఏమి గుణపాఠం నేర్చుకోవాలి? ఆయన అన్ని బటన్లు నొక్కినా ఏం కాలేదు, ఓడిపోయాడు. కాబట్టి మనం ఊరికే సంక్షేమ పథకాల మీదే, ఓకే రైతులకు ఇచ్చినారు, ఓకే తల్లికి వందనం అమలు చేశారు, ఓకే మహిళలకి ఫ్రీ బస్సు, ఓకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు, ఇచ్చారు, ఓకే ఇంకా అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ అదే సమయంలో సమాజంలో ఉన్న ఇతర తరగతులు ఉంటాయి, ఆ తరగతుల యొక్క ప్రయోజనాలను కూడా పట్టించుకోవాలి కదా, వాళ్ళ ఆలోచనలు కూడా చూడాలి కదా. అలా చూసినప్పుడు మాత్రమే నీకు మళ్ళీ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది? అధికారంలోకి వచ్చిన వాడిని చుట్టూ ఉన్న వాళ్ళంతా పొగుడుతూ ఉంటారు, అబ్బో బ్రహ్మాండం అండి ఆ స్కీమ్, ఇది తిరుగులేదు. ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నేను అనేక మాటలు విన్నాను. గవర్నమెంట్ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరన్నా మంచి చెప్తే మంత్రులకి, మా వాటలు వేర్లే అన్న అనేవాడు. అసలు వినే పరిస్థితి కూడా ఉండదు సార్, ఉండదు. మా వాటలు వేర్లే అన్న వేయలేదుగా మరి నీ వాటలు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఉద్యోగస్తులు వీళ్ళు కూడా సమాజంలో ఒక భాగం, పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలుగుతారు. ఆ ప్రభావితం చేయగలిగేటటువంటి వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు, వాళ్ళతో కూర్చొని చర్చించండి.
కానీ చేయగలిగిన పనులు కొన్ని ఉన్నాయి. మీకు 2-3 ఉదాహరణలు చెప్పాను. చెప్పండి. 2-3 ఉదాహరణలు చేయగలిగిన పనులు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఎవరైనా ఇంటి వాళ్ళు మనుషులు ఎవరైనా చూస్తే వాళ్ళు చేయగలిగిన పనులన్నా చేయాలనేది నా కోరిక. ఉదాహరణకి కారుణ్య నియామకాలు అన్నారు. ఇంగ్లీష్ లో మనం తెలుసు కదా, కారుణ్య నియామకాలు అంటే తండ్రి గాని తల్లి గాని ఉద్యోగం చేస్తే చచ్చిపోతే, లేదా ఉపాధ్యాయుడు గాని చచ్చిపోతే వాళ్ళ స్థానంలో ఆ కొడుక్కి కుటుంబంలో ఎవరో ఒకరికి ఇస్తారు. కరోనా టైంలో 800 మంది ఉపాధ్యాయులు చచ్చిపోయారు. 800 మంది ఉపాధ్యాయులు మన జిల్లాలోనే 100 మంది చచ్చిపోయారు. అంటే మన జిల్లా అంటే మన గుంటూరు ఉమ్మడి జిల్లా. ఈ 800 ఉపాధ్యాయుల్లో వాళ్ళు కారుణ్య నియామకాలు ఇప్పటికి ఇచ్చింది 300 మంది. 5-6 ఏళ్ళు అయిపోయింది. మిగిలిన 500 మంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మేమేం చెప్పామంటే కొన్ని కారుణ్య నియామకాలు స్కూళ్ళల్లోనే ఇవ్వద్దు. ఇప్పుడు వార్డు గ్రామ సచివాలయాల్లో కొన్ని వేల పోస్టు ఖాళీలు అంటే వాటిలో ఉన్న ఉద్యోగస్తులు వెళ్ళిపోవటం, అందులో ఇవ్వండి. చిన్న నిర్ణయం అది. చంద్రబాబు నాయుడు ఎస్ అంటే అయిపోయేటటువంటి నిర్ణయం. అలాంటి నిర్ణయాలు కొన్ని ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకు సంబంధించి ఉన్నాయి. అవి తీసుకోవాలని మేము మీరు చెప్పింది. ఒక టీచర్స్ లోనే 800 మంది చనిపోయారు. మిగతా ఉద్యోగుల పరిస్థితి? మిగతా ఉద్యోగుల్లో కూడా 500-600 మంది చచ్చిపోయారు. గుర్తుండ టీచర్లో ఎక్కువ చచ్చిపోవడం కారణం ఏంటంటే, మీకు గుర్తుండదు, ఆ కరోనా 2వ వేవ్ ముందు స్థానిక సంస్థల ఎన్నికలు గుర్తుందా? ఏప్రిల్. ఆ స్థానిక సంస్థల ఎన్నికలకి డ్యూటీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ పేపర్లో ఇస్తారు కదా, స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్. ఆ డ్యూటీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళ కరోనా వచ్చి చచ్చిపోయారు. తర్వాత వచ్చిన డెల్టా వేరియంట్ కూడా బాగా డేంజర్. అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళ పిల్లలకి ఇంతవరకు ఉద్యోగాలు రాలా. అది చిన్న నిర్ణయం. వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడోసారి ఇవ్వక తప్పదు. కానీ ఇప్పుడు ఏళ్లసారి గడిచిపోతారు. ముఖ్యమంత్రి ఒక నిర్ణయం సచివాలయాల్లో ఇచ్చేయండి అన్నాడు అనుకోండి, అయిపోతుంది. ఇంకొక నిర్ణయం చెప్తాను. 2003 డిఎస్సి ఉపాధ్యాయులు ఉన్నారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులు 7,000 మంది. అట్లాగే గ్రూప్ 2 ద్వారా వచ్చిన వాళ్ళు 1,500 మంది. పోలీసులు ఒక 2,000 మంది. అంటే మొత్తం 11,000 మంది. వీళ్ళకి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. చేయటం ముఖ్యమంత్రి ఒక మాట అంటే అమలు అయిపోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది వాళ్ళ పాత పెన్షన్ విధానం అమలు చేయటం. ఇలాంటివి పెద్ద ఫైనాన్షియల్ ఇది ఉన్న అంశాలు కాదు. అలాంటివి కూడా ప్రభుత్వం చేయటానికి ముందుకు రావట్లేదు. అందుకని అసంతృప్తి సివియర్గా పెరిగింది. ఎందుకని సార్? అంటే ఆర్థిక భారం లేనప్పుడు ప్రభుత్వాలు ఆలోచించడానికి ఏంటి సమస్య? అంటే ఉద్యోగస్తులు వీళ్ళు అనగానే వీళ్ళు అడిగేవన్నీ కూడా ఆర్థిక డిమాండ్లు, ఇదంతా భారం, ఇప్పుడు మనం గవర్నమెంట్ భరించలేదు అనే వస్తుంది. అసలు వాటి గురించి చర్చ కూడా మినిమం ఆలోచించట్లేదు. మినిమం ఆలోచించు. అప్పుడు ఏం జరిగేది? ఇప్పుడు పాత ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు అప్పుడు మనకు తెలుసు కదా, కాంగ్రెస్ కాడి నుంచి చాలా మంది కుమార్ రెడ్డి వీళ్ళంతా ముందు కూర్చొని చర్చించేవాడు. ఉద్యోగ సంఘాలన్నింటిలో ముఖ్యమంత్రి ఒక పూట కూర్చొని రాజశేఖర రెడ్డి కూర్చునేవాడు, వచ్చి కూర్చున్నాడు. నేను చూశాను కాబట్టి. అట్లా కిరణ్ కుమార్ రెడ్డి కూర్చున్నాడు. అది కూర్చొని గంటలు చర్చించేవాడు. ఆ మాటలు వినేవాడు. వీటిలో మనం ఏం చేయగలం, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుమతించిన మేరకు అనేది చేసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా. నాకు ఇంకో లోపం కూడా కనబడుతుంది సార్. అంటే ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలో పాల్గొనలేరు, కానీ ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు బాధ్యత తీసుకునేటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మీరు చెప్తున్నటువంటి మంత్రులు కానీ కూడా లేకపోయి ఉండొచ్చు. అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్న లక్షణం ఏంటి? తెలుగుదేశం అని వైఎస్ఆర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు లీడర్ మైండ్ రీడ్ చేస్తారు. ఈ మంత్రులు కానీ చుట్టూ తిరుగుతున్నారు. లీడర్ మైండ్ లో ఏముంది దానికి అనుగుణంగా వీళ్ళు మాట్లాడతారు. తానా అంటే తందానా, ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్ లాంటి పార్టీ మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో. కాంగ్రెస్ లో ఏంటి, వాళ్ళు ఒక మాట మాట్లాడితే వీళ్ళు ఒక మాట మాట్లాడేవాడు. అవసరం విమర్శ చేసేవాడు, ఇది చెప్పేవాడు ధైర్యంగా. నువ్వు ఆశ్చర్యపోతావు. ఉమ్మడి రాష్ట్రంలో నేను 2007 నుంచి ఎమ్మెల్సీగా ఉన్నా. రాష్ట్రం విడిపోయింది 2014. ఉమ్మడి రాష్ట్రంలో మేము ఇందిరా పార్క్ దగ్గర కొన్ని 100 ధర్నాలు చేసాం. ఆ ధర్నాలకి కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉండే మంత్రులు వచ్చి కూర్చునేవాడు. దామోదర్ రాజనరసింహ అప్పట్లో, కొలుసు పార్సారథి అప్పుడు మా ధర్నాకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చోగలడా? కూర్చోలేరు. ఇప్పుడు కూడా మంత్రే కదా. అంటే ఆ తేడా ఉంటుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలో ఏమవుతుందంటే మంత్రి ఏం ఆలోచిస్తున్నాడు, మా ముఖ్యమంత్రి నాయకుడు అధినాయకుడు ముఖ్యమంత్రి కదా,
దానికి అనుగుణంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని ఇక్కడ అధినాయకులుగా ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అనేక ఫీడ్బ్యాక్లు తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి, ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకోవాలి. ప్రజలకు వాస్తవ ఫీడ్బ్యాక్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎలా ఉంది, పేదవాళ్ళది ఎలా ఉంది, మధ్యతరగతి ఎలా ఉంది, అలా తెలుసుకున్నప్పుడే వాళ్ళు సరైన పరిపాలన లేకపోతే ప్రజల సమస్యలు పరిష్కరించడం, అందులో భాగంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి అవకాశం. సరే, మీరు లేవనెత్తినటువంటి ప్రధాన అంశం ఒకటి డిఏలు, వాటి ఎరియర్స్ క్లియర్ చేయాలి. ఎంత బడ్జెట్ అవుద్ది? ఒక డిఏ ఇచ్చారు, దానికి ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం? మీరు అడుగుతున్న డిఏకి ఇంకెంత అవుతుంది? ఒక డిఏ ఇచ్చింది ప్రభుత్వం. ఈ డిఏ సుమారుగా 130 నుంచి 140 కోట్లు. ఓకే. ఈ డిఏ 2 డిఏలు ఇచ్చారు అనుకోండి, 260 కోట్లు. మీరు అడుగుతుంది 150 కోట్లు పంచాయతీ. అంటే మనం ఇప్పుడు ఇమీడియట్ గా అడుగుతుంది 4 అంశాలు. ఒకటి, ఒక డిఏ ఇచ్చారు, ఇంకో డిఏ ఇవ్వండి. 4 డిఏలు ఇవ్వమని కూడా అడగట్లేదు. 2, పిఆర్సీ కమిషన్ వేసి చైర్మన్ నియమించండి. అంటే ఇది 5-6 సార్లు చెప్పే దానికి ఉన్న ప్రాధాన్యత మీరు గుర్తించారు. 12th పిఆర్సీ 12వ వేతన సంఘం యొక్క చైర్మన్ ని నియమించి ఆ కమిషన్ పని ప్రారంభించాలి. ఈలోగా ఐఆర్ ప్రకటించండి. అట్లాగే కారుణ్య నియామకాలు లాంటి ఇష్యూస్ ముఖ్యమంత్రి ఒక గంట కూర్చుంటే అయిపోయే ఇష్యూస్, అలాంటి ఇష్యూస్ పరిష్కరించండి. ఇవి మనం కోరుతున్నాం. సో మొత్తంగా ఉద్యోగులు ఏదైతే ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏదేంటంటే 150 కోట్ల రూపాయల పంచాయతీ. అదేవిధంగా 12వ పిఆర్సీ ఏదైతే పే రివిజన్ కమిషన్ ఉంటుందో దాన్ని ముందు నియామకం చేస్తే తద్వారా ఉద్యోగులకి అందించాల్సినటువంటి ఏదైతే డిఏలు కానీ లేదంటే వాళ్ళకి చెల్లించాల్సిన ఏదైనా సరే ఆర్థిక బకాయిలు ఏవైనా కానీ ఆ కమిషన్ నిర్ణయిస్తుంది. కాబట్టి కొంత ఉద్యోగులు శాంతించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక డిఏ ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి ఇంకొక డిఏ కూడా రిలీజ్ చేస్తే అంటే మొత్తం 4 డిఏలు బకాయిలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగులు సంతృప్తి చెందుతారు, ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉండదు అనేది ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు చెప్తున్నటువంటి అంశం.